వెల్కమ్ టు నానమ్మ చేతి వంట. ఈరోజు పాప్కార్న్ ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఇట్లా స్టవ్ ముట్టించుకోవాలా, బాండి పెట్టుకోవాలా. వేడైన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలా, 2 చెంచాలంత ఉప్పు వేసుకోవాలా. కొంచెం తగినంత పసుపు వేసుకోవాలా. కట్ చేసుకోవాలి. 200 గ్రాముల పాప్కార్న్ పోసుకోవాలా. చాట్ మసాలా వేసుకోవాలా కొంచెం తగినంత. మూత పెట్టుకోవాలి. ఇక చెప్పండి, ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకోవాలా. పాప్కార్న్ మంచిగా అయింది, రెడీ అయింది. తీసుకోవాలా. ఇట్లా చూడు, గిన్నె నిండా వచ్చినాయి, మంచిగా రెడీ అయింది. ఎంత బాగా వచ్చినాయో చూడ్రి. గిన్నె నిండా వచ్చినాయి పాప్కార్న్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.